తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి 20% కేటాయించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎన్నికల ముందు విద్యారంగానికి 20% కేటాయిస్తానన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు బడ్జెట్లో 7% కేటాయిస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే విద్యారంగానికి పెద్దపీట వేస్తామని రేవంత్ రెడ్డి చెప్తేనే ఓటు వేశామని విద్యార్థి ఘర్షణ సభ తెలిపింది. విద్యారంగానికి 20% బడ్జెట్ కేటాయించకపోతే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ ను గద్దెదించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. మాట్లాడకుండా కూర్చోలేమని బడ్జెట్ ఏదైతుందో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అసలు నిర్ణయించండి. ముఖ్యంగా ఈరోజు రేపు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టవే బడ్జెట్లో మరి 7% బడ్జెట్ ఇస్తే ఎట్లా? మరి గతంలో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు రాహుల్ గాంధీని కలిసినప్పుడు 15 నుంచి 20% ఇస్తామని చెప్పి ఈరోజు గద్దె ఎక్కిన తర్వాత మరి 7% బడ్జెట్ కేటాయిస్తే ఎట్లా అని మేము అడుగుతున్నాం. ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో స్కూల్ కాదు, ప్రతి గ్రామంలో ఉన్న స్కూల్ను అభివృద్ధి చేయాలి. దానికి 20% బడ్జెట్ను విద్యకు ఖచ్చితంగా కేటాయించాలి. ఆ ఖచ్చితంగా కేటాయిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం విద్యకి ఏదైనా చేసినట్టు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం విద్యకి ఏది చేయనట్టు. మేము దాని గురించే ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఈరోజు విద్యార్థి గర్జన జనగామ నుంచి ప్రారంభమైంది, ప్రతి జిల్లాలో మోగుతుంది. అందుకోసమని ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయాన్ని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకపోతే, ఈ విషయాన్ని కనుక మేము 8% పెడతాం, 7% పెడతాం అంటే ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ప్రజా ఉద్యమం నిర్మించినప్పుడు మరి మీది ప్రజాపాలన అని చెప్పుకుంటారు కదా, మరి ప్రజాపాలన ఏమవుతుందని మేము ప్రశ్నిస్తాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈసారి విద్యారంగానికి బడ్జెట్లో 20% కేటాయించాలి. లేకపోతే ఇంటింటికి తిరుగుతాం. కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఇంటింటికి తిరిగి 20% కావాలని చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు చదువుతోనే మనము మనగలుగుతాం. ఆ చదువు ఉంటేనే మనం ఆ చదువుతోనే అభివృద్ధి చెందగలుగుతాం. ఆ చదువుకే 20% బడ్జెట్ ఖచ్చితంగా కేటాయించాలి. కేటాయించవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కేటాయించకపోతే ప్రజా ఉద్యమం తప్పదు, మళ్ళీ మీరు దిగిపోక తప్పదని